ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే ఒక రకంగా నిర్మాతలు ఒక బెట్టు మీద ఉన్నారు. అదే రకంగా కార్మికులు కూడా అదే బెట్టుగా ఉన్నారు. ఇద్దరిలో ఎవరు ఈ సమస్యని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టుగా కనిపించట్లేదు. దీనికి గల కారణాలేంటి? అంటే ఇప్పుడు ఎక్కడి నుంచన్నా ఒక బిజినెస్ బాగుందనుకోండి, మనం డిమాండ్ చేసే రెమ్యునరేషన్లు అన్నీ కూడా మనం ఇవ్వగలం నిర్మాతనోడు. ఒక బిజినెస్సే దెబ్బతిని అసల సిచ్యువేషన్ ఎలా ఉందంటే మొన్నటి వరకు చూశారు మీరు. సింగిల్ స్క్రీన్ అని, థియేటర్ల రెంటల్స్ అని ఇలాగా ఉంది. సో అసలు వచ్చే డబ్బే తగ్గిపోయి, డబ్బు రానప్పుడు, సినిమాలు అమ్ముడు పోనప్పుడు, సినిమాలు తీయటం అనేది బడ్జెట్లు బాగా పెరిగిపోయినప్పుడు, ఈ పరిస్థితుల్లో మేము ఇంత ఇస్తేనే చేస్తాం అనేది అది ఎవరికి మంచిది కాదు. సినిమాలు ఇలా అయితే తీయలేరండి. ఎందుకంటే అందరికి ఇచ్చే నిర్మాతకి అందరు రకాలుగా కార్మికులకి ఎంత రావాలి, శ్రామికులకి ఎంత రావాలి మాట్లాడుతుంది. సినిమా తీసే నిర్మాత 90% సినిమాలు ఫ్లాప్లే అవుతున్నాయి, లాస్ వెంచర్సే అవుతున్నాయి. ఒక 10% సక్సెస్ రేషియో ఉన్న ఇండస్ట్రీ ఇది. అది అందరికీ తెలిసిందే. ఆ 10% సక్సెస్ రేషియో, ఆ 10%లో మేము ఉండాలి అని ప్రొడ్యూసర్ సినిమాలు తీస్తాడు. బట్ ఇప్పుడున్న బడ్జెట్స్ అవి ఇలా వెళితే ఆ 10%లో ఎట్టి పరిస్థితిలో ఉండవని తెలిసిపోయాక నిర్మాత ఎందుకు సినిమా తీయాలి? అతను తీసిన సినిమా ఎవరు కొంటారు? సో అందుకని చెప్పి నిర్మాతలు ఈసారి ఎందుకు రావట్లేదంటే ఇది వల్ల ఇంక వల్ల కాదు అని తెలిసినప్పుడు, ఇప్పటికే పీకల దాకా మునిగిపోయి ఉన్నప్పుడు పూర్తిగా మునిగిపోవంటే మునిగిపోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. సో అది ఏదన్నా 1-2 సినిమాలకో కాదు, చిన్న సినిమాలకి, పెద్ద సినిమాలకి, అన్ని సినిమాలకి ఒకటే ఇది. అన్ని సినిమాలకి ఎంత పెంచాలి అని ఇటువంటి పరిస్థితుల్లో డిమాండ్ చేయటం అంటే, ఇప్పుడు మనం ఎవరన్నా ఒక వ్యక్తి జబ్బుగా ఉన్నప్పుడు వాడు పచ్చింది పెట్టి వాడు కోలుకునే వరకు ఆగాలి, కానీ వాడు పరుగు పందెంలో పరుగు పెట్టరా అంటే వాడు ఎలా పరుగు పెడతాడు జబ్బుతో? సో ఇప్పుడు నిర్మాత జబ్బు చేసి ఉన్నాడు. సో జబ్బు చేసిన వాడు పరిగెత్తలేడు, వాడు ఎఫర్ట్ చేయలేని పరిస్థితిలో నిర్మాతలు ఉన్నారు. సో అందుకని నిర్మాతలు మెట్టు దిగటం కాదు, మెట్టు దిగటానికి మెట్లు లేదు, ఆఖరి మెట్టు మీద ఉన్నాడు నిర్మాత. సో ఇది అందరూ అర్థం చేసుకోవాలి.